హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనుషుల మధ్య సంబంధాలు ఏ విధంగా దిగజారిపోతున్నాయి అనడానికి ఈ మధ్య వికారాబాద్లో జరిగిన ఒక సంఘటనని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ తన ప్రేమ వ్యవహారానికి అడ్డు చెబుతున్నారని కన్న తల్లిదండ్రులనే విషం ఇచ్చి చంపేసిన ఒక కూతురు విషయం మనకి ఈ మధ్యనే బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన పూర్వపరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, వికారాబాద్లోని సురేఖ అనే మహిళ ప్రస్తుతం నర్సుగా ఉద్యోగం చేయడం జరుగుతుంది. ఆవిడకి ఒక అన్న, మరో ఇద్దరు అక్కలు ఉన్నారు. ఈవిడ నలుగురు సంతానంలో చివరి ఆవిడ. ఈవిడ నర్సుగా ఉద్యోగం చేస్తూ ఒక వ్యక్తిని ప్రేమించడం జరిగింది. కాకపోతే ఆ వ్యక్తి కులం, ఈవిడ కులం వేరువేరుగా ఉండడం వలన ఆ అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించడం జరగలేదు. దీనితో ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఎలాగైనా తప్పించి వేస్తే తన ప్రేమకి అడ్డు రాకుండా ఉంటారని చెప్పి ఆవిడ ఆల్రెడీ నర్సుగా చేస్తూ ఉండడం వల్ల ఆవిడ ఒక మత్తు మందుని తీసుకొచ్చి తన తల్లిదండ్రులకి కీళ్ళ నొప్పులకి ఈ ఇంజక్షన్ తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయని చెప్పి చాలా హై డోసేజ్ మత్తు మందు ఇంజక్షన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీనితో వాళ్ళ ఆ మత్తులోనే చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడంతో ఆవిడ వాళ్ళ అన్నదమ్ముడికి ఫోన్ చేసి, ఇలా అమ్మా నాన్న రాత్రి పడుకున్నారు, ఎంత లేపినా నిద్ర లేవట్లేదు, నాకు భయంగా ఉందని చెప్పడంతో వాళ్ళ అన్న ఇమీడియట్గా అక్కడికి వచ్చి చూసేసరికి వాళ్ళిద్దరూ చనిపోయి ఉన్నారు. కాకపోతే వాళ్ళు సహజంగా మరణించారని చెప్పి అందరూ అనుకున్నారు. కాకపోతే పోలీసులు రంగంలోకి దిగి విచారించిన తర్వాత ఈ సురేఖను కూడా విచారించడంతో ఆవిడ పొంతం లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారించేటప్పటికి మొత్తం నిజానిజాలు ఆవిడ బయట పెట్టడం జరిగింది. తనే మత్తు మందు ఇచ్చి ఇంజక్షన్ ఇచ్చి వాళ్ళిద్దరిని చావుకి కారణం అయ్యానని చెప్పి ఆవిడ పోలీసుల ముందు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కేవలం ప్రేమ గురించి అని చెప్పి కన్న తల్లిదండ్రులనే చంపేసే స్థితికి ఇలాగా ప్రస్తుతం మనుషులు దిగజారిపోతున్నారంటే అది చాలా వరకు మనం పెంపకం ఎలా ఉందో అనే దాని మీద ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కాకపోతే ఇటువంటి విషయాల్లోని ప్రేమించుకునే వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి తప్ప ఇలాగా తల్లిదండ్రులను చంపేసే స్థితికి దిగజారడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఈరోజు తల్లిదండ్రులను చంపేయడంతో పాటు ఆవిడ జీవితం కూడా జైలు పాలైపోయింది. ఈ విధంగా ఆవిడ మొత్తం కుటుంబాన్నే నాశనం అయిపోయింది. ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోవడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.